హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మ టొమాటో రసం చేసిందండి. సో దానికి కావాల్సిన పదార్థాలు టొమాటో, మీరు చూసిన చింతకాయ, ఆనియన్ ఒకటి కట్ చేసుకోండి, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఒక ప్లేట్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఇక్కడ మిక్సీ జార్లో వచ్చి రసం పౌడరు, కారం పొడి, తెల్లవాయి, ఉప్పు, ఈ 4 రకాలు వేయాలి. వేసి ఒకసారి మనం అంతా నీట్గా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీకి పెట్టి ఆడించండి. అలా ఆడించాక అందులోకి టొమాటోను, చింతకాయ వేయాలి చూపిస్తున్న విధంగా. ఇక్కడ మిక్సీలో కానీ పట్టలేదండి, మీరు మంచి మిక్సీ పెద్దదైనా తీసుకోవచ్చు, ఇది అయినా సరిపోయింది. మా అమ్మ టొమాటోలు అన్నీ వేసేసిందండి, అందులోకి మిక్సీ పెట్టేసింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా ఆడించాలండి. ఇప్పుడు తను పోపుకి రెడీ చేసుకుంటుంది. కొంచెం ఆయిల్ వేసింది. తర్వాత మీకు ఫస్ట్లో చూపించాను కదండి, అవన్నీ అందులోకి వేసేసిందండి. ఆనియన్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి కలుపుతుంది అటు ఇటు. నేనే కలుపుతున్నానండి యాక్చువల్గా, వీడియో తీసుకుంటా. అలా బాగా కొంచెం ఎర్రగా వేగాక వెయిట్ చేయాలండి కాసేపు. అలా అలా తిప్పుతూ ఉండాలి. కొంచెం దూరం దూరం పెట్టైనా కొంచెం ఎర్రగా అయ్యే వరకైనా ఉండొచ్చండి. తర్వాత మిక్సీ ఆడిచ్చింది కదండి, అందులో కొంచెం వాటర్ అండి, తగినంత చిక్కగా కావాలంటే కొంచెం వేయండి, ఎక్కువ నీళ్ళగా కావాలంటే నీళ్లు పోయండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే చాలండి. తర్వాత పోపు రెడీ అయిందండి మనకి. ఇప్పుడు రసం వేస్తుంది మిక్సీ జార్లోంచి తీసుకొని. ఎక్కడైనా పెద్దగా ఏమైనా టమాటాలు అవి